జూన్ 15 నుంచి జూన్ 20 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో వస్తుంటాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది? వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ హర్యానా. హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ ప్రసాద్ ఇటీవల వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ జాతీయ రాజధాని ప్రాంతం అయిన ఎన్సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాలలో మొదటి దశల వారీగా అమలు చేయబడుతుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన స్పర్శ్ సర్వీస్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? ఇటీవల వార్తల్లో నిలిచిన స్పర్శ్ సర్వీసెస్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫర్ సిస్టమ్ ఫర్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని తర్వాత టోట్లోని 26,000 కంటే ఎక్కువ శాఖలలో స్పర్శ్ సేవలు అందుబాటులో ఉంటాయి. 2024 లోక్సభ ఎన్నికలలో ఏ స్థానంలో నోటాపై 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి? ఇటీవల జరిగిన భారతదేశంలోని లోక్సభ ఎన్నికలలో ఏ స్థానంలో నోటాపై 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి? ఆన్సర్ ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో. 2024 లోక్సభ ఎన్నికలలో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నోటాపై 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇండోర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అయిన అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ ఉపసంహరణ చివరి రోజున నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరడం గమనార్హం. నోటా కింద 2,18,674 పైగా అత్యధిక ఓట్లు రావడంతో ఇది ఒక సరికొత్త రికార్డు నమోదైంది. ఈ స్థానంలో బీజేపీకి చెందిన శంకర్ లాల్వాని అత్యధిక విజయం సాధించారు. నీలం రంగులు చీమల కొత్త జాతిని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? నీలం రంగులు గల చీమల కొత్త జాతిని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని జీవవైద్య హాట్స్పాట్ అయిన సియాంగ్ వ్యాలీలో భారతీయ పరిశోధకులు ఇటీవల ఒక ప్రత్యేకమైన నీలి చీమల జాతిని కనుగొన్నారు. అశోక్ ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. ఇటీవల ఏ రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించారు? ఈ రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించారు. ఆన్సర్ సిక్కిం. భారత సైన్యం యొక్క త్రిశక్తి కార్ప్ ఉత్తర బెంగాల్ మరియు సిక్కింలో అనేక గ్రోగీస్ కార్యక్రమాలతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంది. అలాగే తూర్పు సిక్కింలోని చాంగులో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించారు. 21వ షాంగ్రీ లా డైలాగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సింగపూర్. 21వ షాంగ్రీ లా డైలాగ్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఒక ముఖ్యమైన రక్షణ శిఖరాగ్ర సదస్సు సింగపూర్లో ఇటీవల ముగిసింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS చే నిర్వహించబడే ఈ వార్షిక ఈవెంట్ భద్రతా సవాళ్లను చర్చించడానికి మరియు కొత్త విధానాలను అన్వేషించడానికి ప్రపంచ నలుమూల నుండి ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. డ్రైవర్ కమ్యూనిటీ కోసం సారథి సురక్ష పాలసీని ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ అశోక్ లైలాండ్. భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయిన అశోక్ లైలాండ్ డ్రైవర్ కమ్యూనిటీని రక్షించే లక్ష్యంతో సారథి సురక్ష పాలసీని ప్రవేశపెట్టింది. ఈ సమగ్ర బీమా పాలసీ ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం మరియు పాక్షిక వైకల్యం ఒక్కో ఛాయిస్కు 10 లక్షల వరకు రక్షణ కల్పిస్తుంది. డ్రైవర్ల భద్రత మరియు సంక్షేమానికి అశోక్ లైలాండ్ నిబద్ధతను ఇది విధానంగా ప్రదర్శిస్తుంది. టాంజానియాలోని ధారియస్ సలాం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ 2ని నిర్వహించడానికి
30 సంవత్సరాల రాయితీ ఒప్పందంపై ఏ కంపెనీ సంతకం చేసింది? ఆన్సర్ అదానీ పోర్ట్స్. అదానీ పోర్ట్స్, అబుదాబి పోర్ట్స్ గ్రూప్ మరియు ఈస్ట్ హార్బర్ టెర్మినల్ లిమిటెడ్ సహకారంతో టాంజానియాలోని థారెస్ సలాం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ 2ని నిర్వహించడానికి 30 సంవత్సరాల రాయితీ ఒప్పందాన్ని పొందింది. బ్యాంక్ కస్టమర్లకు ఫిర్యాదుల పరిష్కారానికి సహాయించడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏబిఏ ప్రారంభించిన చొరవ ఏమిటి? బ్యాంక్ క్లినిక్. రిటైల్ బ్యాంకింగ్పై ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిర్యాదుల పరిష్కారంతో బ్యాంక్ కస్టమర్లకు మార్గదర్శకత్వం మరియు సహాయం అందించడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బ్యాంక్ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరెస్ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కమల్ కిషోర్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరెస్కు ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ నియమితులయ్యారు. ఈయన భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నత అధికారి. విపత్తు ముప్పు తగ్గించే విషయంలో సెక్రటరీ జనరల్కు ఈయన సలహాలు ఇస్తారు. గోల్డెన్ వింగ్ అవార్డును అందుకున్న తొలి మహిళా హెలికాప్టర్ పైలట్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ అనామిక బి రాజీవ్. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్లెంట్.